దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం యొక్క శిలువ ధ్యాన పండుగ దినముల్లోనికి మనం ప్రవేశించి ఉన్నాం. 40 దినములు మనం ప్రత్యేకంగా మన జీవితాల్ని పరిశీలన చేసుకోవడానికి, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని ఒకవేళ ప్రభు శిలువలు మర్చిపోతామేమో. దానికి బదులు యేసయ్య శిలువకు బదులు దాని స్థలంలో వేరే పరిస్థితుల్ని మనం పెట్టుకొని మన జీవితాన్ని, భక్తిని కొనసాగిస్తామేమో అని ప్రభు మనకి నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. దేవునికి స్తోత్రాలు. 6వ అధ్యాయము గలతీయులకు రాస్తూ యేసు 14వ వచనం, యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. అతిశయము అనేది అందరిలో ఉంటుంది. దేవుని బిడ్డ, మాకు లేదని ఎవరి చెప్పుకోలేము. అతిశయం అంటే హెచ్చులు పడడం కాదనుకోండి, గర్వంగా ఉండడం కాదనుకోండి, కానీ ఏదో ఒక కారణాన్ని బట్టి, ఏదో ఒక విషయాన్ని బట్టి మనము మన హృదయాలలో మనము అతిశిస్తూ ఉంటాం. ఒకవేళ ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే చదువుని బట్టో, లేకపోతే మనకున్న జీవిత పరిస్థితులను బట్టో, ఆస్తిని బట్టో, లేకపోతే సమాజంలో ఉన్న మంచి పేరుని బట్టో, యవనస్తులైతే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ఇమేజ్ని బట్టో, డేవిడ్ లివింగ్స్టన్ అంటే ఎంత దాన్ని బట్టి, ఆ హైప్ని బట్టో, ఏదో ఒక కారణం మన దేశంలో ఇతరులు వాళ్ళ జాతిని బట్టి మేము పలానండి అనేది లోపల గర్వంగా ఉంటుంది అన్నమాట, దాగి ఉంటుంది. ఎన్నో కారణాలను బట్టి అందరూ అతిశయిస్తూ ఉంటారు వాళ్ళ మనసు లోపల. పౌలు మనకు చూపిస్తున్న మాదిరి, దేవుని బిడ్డలారా, నేను యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయించకుండుట వద్దు నాకు. ఒకవేళ అతిశయము ఉంటే, ఒకవేళ నేను అతిశయిస్తున్నానంటే, ఏయా ఇంతగా హెచ్చిపోతున్నావే, హెచ్చులు పడుతున్నావే, ఏమైంది నీకంటే, సార్ యేసయ్య సిలువను బట్టి సార్, అంతేనా, వేరేం లేదా? వేరేం లేదు సార్ నాకు. లేదండి మేము గవర్నమెంట్ ఉద్యోగం అండి, మేము పర్మనెంట్ అండి, మాది జాబ్ అండి, మాది ఇంకా మమ్మల్ని పిలిస్తే వైస్ ప్రెసిడెంట్ ర్యాంకే పిలుస్తారండి, ఇంక మ్యాటర్ మాకేమి, మా కెరియర్ అంతా. ఇదన్నీ ఎన్నో ఉన్నాయి దేవుని బిడ్డ, తప్పని చెప్పట్లేదు. కానీ యేసు క్రీస్తు ప్రభు యొక్క సిలువ యందు అతిశయించటము ఏముందయ్యా? దాన్ని బట్టి అతిశయించటము. ఎందుకోసం పౌలు ఈ మాటలు చెప్తూ ఉన్నాడంటే, పైన ఆయన కొంతమంది గురించి మాట్లాడుతున్నాడు. 12వ వచనంలో శరీర విషయమందు ఎక్కువగా చక్కగా అగపడగోరు వారిలో ఏమంటండి, కొంతమంది గురించి మాట్లాడుతున్నాడు ఆయన. లేఖనాల్ని మనం అర్థం చేసుకుంటే కానీ అందులో ఉన్న అనుభవాన్ని, ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. దేవుని బిడ్డలారా, ధ్యానం దాన్నే ధ్యానం అంటున్నాం. వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన దేవుని గురించి మాట్లాడుతున్నాడంటే, శరీర విషయంలో ఎలా చూపించుకోవాలనుకుంటున్నారంట? చక్కగా వారిని చూపించుకోవాలా అని కొంతమంది ఉన్నారు.
ఉన్నామా? ఎవరమైనా ఇక్కడ అలజగా ఉన్నామా? అందరం ఉంటాం, ఒకటి కాకపోయినా ఒక రకంలో. అంటే ఈ లోక సంబంధమైన జీవితం విషయంలో మనల్ని మనం మన కోయర్ మాస్టర్ గారు చెప్తారు, మాస్టర్ గారు షర్ట్ కాస్ట్లీగా ఉండాల్సిన అవసరం లేదు, ప్యాంట్ కాస్ట్లీగా ఉండాలి. అది ఒక స్టైల్. ఎప్పుడు ఆలోచిస్తూ ఉండే, ఎవరైనా షర్ట్ కాస్ట్లీగా వేసుకుంటారు, ప్యాంటు కాస్ట్లీ వేసుకోవాలంటున్నారే. ఏదో ఉంది డ్రెస్ కోడ్, ద ఫిలాసఫీ ఆఫ్ డ్రెస్ కోడ్. స్త్రీల విషయం అయితే ఆభరణాలు, చీరలు, మరి ఏదో ఒక రీతిలో శరీర విషయంలో తమను తాము చక్కగా చూపించుకోవాలి. లోకంలో ఏదో ఒక దీనిని బట్టి అందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ కొంతమందిని గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎవరంటే సున్నతిని గురించి పట్టింపు కలిగిన వారు అన్నమాట. అనగా పౌలు సున్నతి అంటూ ఉన్నప్పుడు మనము ఏలాతిగా అర్థం చేసుకోవాలంటే శరీర విషయమైన నీతి, ధర్మశాస్త్రములు నెరవేర్చుట, ఆచారాలు, పితరులు ఏర్పరచిన పద్ధతులు నెరవేర్చుట, స్వనీతిని స్థాపించుట, ఈ విధమైన కార్యములు యందు వారు ఆశ కలిగి ఉన్నారు అంటున్నాడు. సున్నతి కలిగి ఉండటము, సున్నతి లేకుండా ఉండటము వల్ల ఏం ప్రయోజనము లేదు. ఏది ముఖ్యము? యేసు ప్రభువులో మనమందరము నూతన సృష్టిగా చేయబడి ఉన్నాము, అది చాలయ్యా. ఇందులో నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాటి క్రైస్తవ ప్రపంచంలో కూడా ఈ విధమైన సిద్ధాంతము తమ్మును తాము శరీర రీతిగా చక్కగా చూపించుకోవాలని వారు మాట్లాడే విధం చూసుంటారు మీరు. మన చర్చలు ఎవరు లేరు దేవుని బిడ్డలారా. దేవుని ఆ విధంగా అలో చేయము. ఇక్కడ ఒక విధంగా మాట్లాడటం, ఒక విధంగా బిహేవియర్ చేయటం, ఏందో ఒక టైప్ లాగా యాక్ట్ చేయటం, అంటే పరిశుద్ధతను వారు పాటిస్తున్నారన్నమాట. శరీర రీతిగా వారు ఏదో చాలా పవిత్రుల్లాగా. ఏ నరుడు కూడా మన హృదయము, మన జీవితము దేవుని బిడ్డ ఆ విధంగా చేయాల్సిన అవసరత ఏం కూడా. శరీర విషయంలో చక్కగా చూపించుకొని చాలా అతిశయంగా, అది నాకొద్దు, మనకొద్దు, మనకేం కావాలా? మీరు దేని విషయం అతిశయించాలనుకుంటున్నారు? నేను దేని విషయం అతిశయిస్తున్నానంటే యేసు క్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందు నేను. సిలువ అన్న వెంటనే అందులో దేవుని బిడ్డలారా ఎందుకోసం సిలువను ఆశ్రయించాడు, ఎందుకోసము సిలువను హత్తుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకనగా సిలువలో ఏం జరిగింది? సిలువలో ప్రభువా నేను పాపినయ్యా, సిలువలో దేవా నేను కేవలం నీచుడిని, నేను ఈ ధన్యతకి యోగ్యుడిని కాదు, ఈ రక్షణ భాగ్యానికి తగిన వాడిని కాదు, అసలు నేను నీకు సంబంధించిన వాడిని కాదు. నీవే నన్ను ప్రేమించి నేను ఇది పొందలేనని, నేను ఇది గ్రహించలేనని, నేను ఇది అందుకోలేనని నీవు తెలుసుకొని నీవేం చేసావంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపము ధరించి తను తాను రిక్తునిగా చేసుకొని సిలువ మరణము పొందునంతగా విధేయత. ఫిలిప్పీలకు రాస్తూ ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని బిడ్డలారా. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించును. మనం చదువుదాం అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అందువలన దేవుడు ఏం చేశాడు? ఆయన దేవుని ఈ చక్కగా శరీర రీతిగా చక్కగా చూపించుకునే వాళ్ళతో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా మనము ప్రభువుని గురించి తెలుసుకోవాలా. ఏంటంటే ఆయన స్వరూపం ఎలాంటిది? దేవుని స్వరూపము గల ఆ మహిమ, ఆ తేజస్సు, ఆ పరిశుద్ధత, ఆ ఔన్నత్యము, ఆ సింహాసనము, ఆ దేవదూతలు,
ఆయన యొక్క పరివారము, ఆ దేవాలయము, ఆయన అంగి, అవన్నీ వివరించలేని ఒక స్థితి, ఆ ఘనత. అయితే ఆయన దేవుని స్వరూపి అయి ఉండి ఆ యొక్క స్థానాన్ని విడిచిపెట్టుకోలేని భాగ్యం అని ఎంచుకోలేదు. అయ్యా నువ్వు దిగిరా, నేను ఎట్ట దిగుతాను, నాకోసేపు దిగయ్యా, నీ సింహాసనం దిగు, నీతో మాట్లాడాలని. ఇక్కడే ఉండే మాట్లాడు, కొంచెం దిగిరా నువ్వు అంటే, లేదు నేను ఈ చైర్ని అట్నే ఎత్తుకొని ఈ చైర్ని మళ్ళీ ఎవరన్నా కూర్చుంటారు కదా, చైర్ పర్సన్ అంటారు. చాలామంది చైర్ పర్సన్లు ఉన్నారు, చైర్ వదిలిపెట్టారు. కానీ ఆయన ఆ చైర్ని వద్దనుకున్నాడు. అది ఆ సిలువ వద్దనుకొని ఏం చేసుకున్నాడమ్మా, అయిపోయింది. అది వద్దాలి, అది పెద్ద భాగ్యం అని ఎంచుకోలే. దేన్ని భాగ్యం ఎంచుకున్నాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా, హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. చాలా పెద్ద మాట, కినోసిస్ అంటారు. దైవ స్థితిని విడిచిపెట్టుకున్నాడు. ఆ హోదాని, ఆ ఘనతని రిక్తునిగా చేసుకొని, మరియు రిక్తునిగా చేసుకొని ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా. అయ్యో, పేదలలో నిరుపేదవు నీవే. పాపం ఆంటీకి ఆ పాట అంటే చాలా ఇష్టం అవుతుంది. పేదలలో నిరుపేదవు నీవే. రోడ్లల్లో చూస్తూ ఉంటాం కదండి పేదవాళ్ళని, ట్రైన్లల్లో, స్టేషన్లల్లో. చాలా ఆహారమునకు, వస్త్రములకు డబ్బు లేకుండా, ఇల్లు లేకుండా వాళ్ళని ఏమంటాము? వాళ్ళు పేదలు కాదు, వారు నిరుపేదలు. ఏం లేదు, మళ్ళీ నెక్స్ట్ పూటకి భోజనము లేదు, నిరుపేదలు. యేసు ప్రభువు పేదలలో నిరుపేదవు నీవే, సాధులలో ఆయన ఆ యొక్క పోలికలో పుట్టి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించెను. కాగా అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుకయు మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పైనామమును ఆయనకు. దేవునికి స్తోత్రం. అందుకు పౌలుకు తెలుసు, అందుకు నేను యేసుక్రీస్తు ప్రభు సిలువ యందు నేను అతిశయ. ఎందుకంటే ఆయన అంతగా తగ్గించుకున్నాడు, ఆయన అంతగా ఆ స్థితిని వదిలిపెట్టి మన స్థితికి వచ్చాడు. ఎందువల్ల ఇవన్నీ చేశాడంటే మన ఎడల ఆయన ప్రేమ అంత అధికంగా మనల్ని రక్షించుకోవడానికి. పాపములో నశించిపోవచ్చున్న మనల్ని, నశించిన దానిని వెతకి రక్షించుటకు ఇంత కార్యం చేయాల్సి వచ్చింది ఆయన. లేకపోతే మనం రక్షణ పొందలేము. దేవుడు బిడ్డలారా, ఆ దేవుడు అంతగా సిలువని ఆయన భరిస్తేనే కానీ ఆయన మహిమపరచబడ్డాడు. శుక్రవారం సాయంకాలం పాస్టర్ గారు బోధిస్తూ ఉన్నారు, వారి రక్షణకర్త
శ్రమల ద్వారా సంపూర్ణుడవుటకు వారి రక్షణకర్త శ్రమల ద్వారా. ఇంగ్లీష్లో బాగుంటుంది రక్షణకర్త అనేది క్యాప్టెన్. ఐ వాంట్ టు బి క్యాప్టెన్. పిల్లకాయలు నేను క్యాప్టెన్ లేకపోతే నేను రాను. ఆరన్ వాడు నేను క్యాప్టెన్ లేకపోతే నేను ఆ టీంకి రాను. ఏ టీం క్యాప్టెన్ నేను ఆ టీంగా వస్తాను. ఈ క్యాప్టెన్ ఎవరంటే క్రిస్టియన్ టీంకి క్యాప్టెన్ ఎవరంటే వన్ హూ కెన్ సఫర్. యు వాంట్ బి క్యాప్టెన్? అయ్యా కోఆర్డినేటర్ సురేష్ గారు మొదలైందా? క్యాప్టెన్గా ఉండాలంటే ఏం నేర్చుకోవాలా? అది కోఆర్డినేటర్ అంటే. మేము వేరేదో అనుకున్నామండి, వేరే చర్చిలో క్యాప్టెన్ అంటే ఏదో. ఈ చర్చిలో అట్లా కాదు. మన సంఘంలో మన క్యాప్టెన్ ఆయన క్యాప్టెన్ అవ్వాలంటే సఫర్ అవ్వాల. రక్షణకర్త శ్రమల ద్వారా పరిపూర్ణుడాయను. దైవ హృదయంలో, దైవ స్వరూపములో ఈ శ్రమ అనేది చేర్చబడింది దేవుని పట్ల. ఆయనను పరిపూర్ణుడిగా చేయుటకు. ఒకవేళ ఇది లేకుండా ఉండుంటే, ఈ సిలువ శ్రమ అనేది లేకుండా ఉండుంటే, ఆ దైవములో పరిపూర్ణత, ఆ పరిపూర్ణత కొరకు ఈ రక్షణకర్త ఈ సిలువ శ్రమని అనుభవించాల్సి వచ్చింది. ఉదాహరణకి, తప్పుగా అనుకోబాకండి, క్షమించండి, పొరపాటు. మన ఐసీఎఫ్ జిఎం ఉన్నారనుకోండి. ఐసీఎఫ్ జిఎం ఉన్నారు కదా, పాపం ఆయన ఫ్యాక్టరీ యొక్క భారం అంతా ఆయన భరిస్తూ ఉన్నాడు, నిజమే. అయితే మన వెల్డింగ్ సెక్షన్లో ఏం జరుగుతుంది? వారు ఏ రీతిగా పెద్ద పెద్ద షీట్లు ఎత్తి పైన వేసి వెల్డ్ చేస్తూ ఉన్నారు. లేకపోతే ఫినిషింగ్లో మన ఆరుక్షమ్ గారు, ఇమాన్యుయల్ గారు చేస్తున్న పని ఇమాన్యుయల్ గారు చెప్తారు. ఒకరోజు ఎక్కారంటే వాళ్ళు ఆ డ్రిల్ వేయటానికి ఆ డ్రిల్లింగ్ మిషన్ నెత్తి మీద పెట్టుకొని ఇట్టా ఒత్తితే కానీ అది ఎక్కుద్దంట దానిలోకి. అట్టా ఒకరోజు వాళ్ళు 2 hours 3 hours పనిచేయాలి. ఆ మిషన్ యొక్క ఫోర్స్ ఈ ఫోర్ హెడ్ మీద పెట్టి ఒత్తితే కానీ అది లోపలికి పోద్ది. అందరూ రారు, ఆ డిపార్ట్మెంట్కి రావట్లేదు. 5 మంది చేయాల్సిన పని 2-3 చేస్తూ ఉన్నారు. అది ఎంత కష్టమైన పనో ఆయన చెప్తూ ఉంటాడు కొన్నిసార్లు. దేవుని బిడ్డలారా, ఈ బాధ ఆయనకు తెలుస్తుందా? అంటే నేను లోకరీతిగా ఉన్న నీతిలో ఆయనకి ఈ బాధ తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన జిఎం. కానీ మన జిఎం ఎలాంటి వాడంటే ఎవరండి? మన జిఎం ఎవరు? యేసు ప్రభువు ఈ సిలువ మరణాన్ని, మన యొక్క శ్రమని, మన యొక్క శాపాన్ని, మన యొక్క వ్యసనాన్ని ఆయన భరించుటకు ఆ సిలువలో మనతో సమాన అనుభవం గలవాడు అయ్యాడు. కాబట్టి పౌలు అంటున్నాడు, నేను ఆయన సిలువ యందు అతిశయిస్తాను, దేవుని మహింపరుస్తాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మన జీవితంలో మనము లోపలికి వచ్చిందేమో, ఎంట్రీ అయిందేమో సిలువ ద్వారా. అయ్యా ఇక్కడ అడ్మిషన్ ఎవరికి ఉంది అంటే, మేము 10th పాస్ అవ్వలేదే. పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, ఫెయిల్ అయిన వాళ్ళని మేము చేర్చుకుంటాము. దేన్ని బట్టి? మీరు పాస్ అయితే కాదు, ఫెయిల్ అయిన వాళ్ళని మేము చేర్చుకున్నాము. ఎందుకు బట్టి? సిలువను బట్టి. యేసు ప్రభు సిలువను బట్టి పాపులమైన మనము, అయోగ్యులమైన మనము, అజ్ఞానులమైన మనము, బలహీనులమైన మనము. అనగా దేవుని బట్టి. ఎందుకు ఈ మాట పదే పదే ఊతపదంగా చెప్పట్లేదు? మన స్వభావం ఎంత కఠినమైందో, మన స్వభావము దేవునికి ఎంత వ్యతిరేకమైందో ఇప్పుడు కూడా అనుభవించవచ్చు మనం. ఆ ప్రాచీన స్వభావము, దేవునికి ఎన్నడూ లోబడనొల్లని స్వభావము మనది. ఆయన హృదయాన్ని ఎల్లప్పుడూ వేధించే మనస్సు మనది. ఏదో ఒక రీతిలో ఆయనకు తిరుగుబాటు చేసే లక్షణం మనకు ఉంది. అసలు ఆయన జోలికి చేరువారం కాదు మనం. అయినా ఆయన మనల్ని ప్రేమించి ఈ విధంగా మనల్ని ఆయన విడిచిపెట్టుకోలేక
ఆయన యొక్క ప్రేమను మన మీద కుమ్మరించి ఆ కల్వరి శిలువలో మన యొక్క పాపాన్ని శాపాన్ని ఆయన భరించి మనల్ని నీతిమంతులుగా తీర్చి మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని అందును నేను అతిశయించు. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మనకు అతిశయం. ఏం భయపడొద్దు, బాధపడొద్దు. లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా యేసు ప్రభు శిలువను బట్టి మనం ఆనందించుదాం, ధైర్యం తెచ్చుకుందాం. ఎందుకంటే శిలువను గూర్చిన సువార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉంది. ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇట్ మే లుక్ లైక్ ఎ వీక్ సింబల్. ద సింబల్ లుక్స్ వీక్. దేవుని బిడ్డలారా, సిలువను చూసినప్పుడు మీ దేవుడు అందరు కొట్టుతుంటే కొట్టించుకున్నాడే, ఆయన ఏం వెయిట్ లేదా, ఆయనకేం సపోర్ట్ లేరా, ఎవరు తెలీదా, ఎంత కక్షి తెలియదా, அவருக்கு யாருமே தெரியாதா, போட்டு అడిచిటాంగ్లే, అంత బలహీనుడా ఆయన, అందరు కలిసి ప్రాణం కూడా తీయడానికి అంత అలో చేసుకున్నాడే. ఏమండి, మనల్ని ఎవరన్నా ఏమన్నా చేస్తే ఒప్పుకుంటామా? ఆయన ఆ బలహీనతలో, ఆ సిలువలో వ్యక్తమైంది ఏంటంటే దేవుని శక్తి. సిలువను గూర్చిన సువార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉంది. దేవుని శక్తి మనకు కనెక్ట్ అవ్వాలంటే ఆ సిలువ ప్లగ్ అక్కడ పెట్టాలి. ప్లగ్ తీసి సిలువలో పెట్టాలి. దేవుని శక్తి మనకు వస్తుంది. అందుకనే పౌలు సిలువ వేయబడిన యేసుని తప్ప మరి దేని మీ మధ్య నేను ఎరుగకుందును. ఆయనకు ఎన్నో విషయాలు తెలుసు. వేదాంతం తెలుసు, పాత నిబంధనల గ్రంథం తెలుసు, గ్రీసు దేశస్తుల యొక్క జ్ఞానం తెలుసు. ఆ రోమపత్రిక, కొరింథీ పత్రిక ఎన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయనలో ఎంతో పాండిత్యం ఉంది, ఎంతో మరి వేదాంతం ఉంది. అవన్నీ గమాలియేలు పాదముల దగ్గర విద్యను అభ్యసించిన వాడే, ధర్మశాస్త్రము యొక్క నీతిని అనుభవించిన వాడే. అవన్నీ వద్దు. సిలువ వేయబడిన యేసుని తప్ప మరి దేనియు నేను ఎరుగకుందును. ఉదయకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభు సిలువ యందు మనం అతిశయిస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. 17వ వచనం పైన క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా. ఇక్కడ ఒక మాట దేవుని బిడ్డలారా పౌలు చెప్తూ ఉన్నాడు. అదేంటంటే క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండునట్లు. ఇంగ్లీష్లో ఏముంటుంది? ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి మేడ్ ఆఫ్ నన్ ఎఫెక్ట్. ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ షుడ్ బి మేడ్ ఆఫ్ నన్ ఎఫెక్ట్. అంటే క్రీస్తు శిలువలో దేవుని శక్తి ఉంది, కానీ దాని ఎఫెక్ట్ మనకు తెలియట్లేదే. ఎందువల్ల తెలియట్లేదు? అందుకే చెప్తున్నాడు ఆయన, దానికి బదులు వేరేదో ఉంది అక్కడ మన హృదయంలో. ఆ శిలువలో ఉన్న దైవ శక్తికి బదులుగా వాక్చాతుర్యం కావచ్చు, స్వనీతి కావచ్చు, మన సొంత జ్ఞానం కావచ్చు, మనుషులు ఏర్పాటు చేసిన పద్ధతులు కావచ్చు, మనకు తెలిసిన మరి విధానము దీన్ని పెట్టుకొని నాకు తెలుసండి అని మనం కొన్ని అనుకుంటూ ఉంటాం. దానివల్ల ఏమైపోద్దంటే
క్రీస్తు సిలువ అది నిరర్ధకం అయిపోతుంది, ఎఫెక్ట్ తగలట్లే మనకి. ఎందుకంటే సిలువలో దేవుని యొక్క క్షమాపణ, సిలువలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం అనుభవించలేకపోతూ ఉన్నాం. దానికి బదులు వేరేదో ఉంది. ఇట్స్ పాసిబుల్. చర్చిలో కూడా ఆరాధన జరుగుతూ ఉండగా, దేవుని సేవ జరుగుతూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువకు బదులుగా వేరే ఏదైనా ఉన్నట్లయితే అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. ఆయన శరీరము, రక్తము, ఆయన నామములో మనకు వచ్చిన పాప క్షమాపణ, విమోచనకు బదులుగా వేరేదైనా సిద్ధాంతం, వేరేదైనా ఒక విధానం, వేరేదైనా ఒక రీతికి ఉండిపోతే ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ విల్ బి మేడ్ నన్ ఎఫెక్ట్. కొన్నిసార్లు అట్లా అవుతుంది. అందుకనే నేను వాక్చాతుర్యంతో అంతా నేను మాట్లాడను అని చెప్పి ఆ 2వ అధ్యాయంలో కూడా ఆయన అదే అంటాడు. చూడండి 2వ వచనంలో, నేను అదే కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, నేను యేసు క్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్యన ఎరుగకుందును, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ మధ్య ఉంటిని. ఎందుకని? మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. చాలా ప్రాముఖ్యం ఉంది. కొన్నిసార్లు మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంటుంది? మనుష్యుల జ్ఞానం. అందరికీ జ్ఞానం ఉంది, దాని మీద ఆధారపడిన విశ్వాసముగా ఉండకూడదు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే. చాలాసార్లు క్రైస్తవ ప్రపంచంలో కూడా వ్యక్తులు గొప్పవాళ్ళు అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ సేవకుడు గొప్పవాడు అయిపోతూ ఉంటాడు, అక్కడ కొంతమంది పెద్దలు గొప్పవాళ్ళు అయిపోతూ ఉంటారు. సంఘంలో ప్రభునామము కన్నా ఆ స్థలంలో వేరేదైనా ఉండిపోద్ది. ఏదైనా లేనిపోని వ్యవహారం అంటే ఒక విధమైన భక్తి, ఒక విధమైన నీతి, ఒక విధమైన మరి పెత్తనం, ఈ విధంగా ఏర్పడితే ఆ విశ్వాసము వల్ల మనకి ఆశీర్వాదము, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు మీద ఆధారపడి ఉండాలంటే సిలువ వేయబడిన యేసుని తప్ప మరి దేనియు మనము. దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఒకవేళ అన్నీ మర్చిపోయినా, అయ్యా అన్నీ మర్చిపోయినా యేసు ప్రభు సిలువని అన్నీ మర్చిపోయినా ఎట్టయ్యా నేనంటే అది మాత్రం చదువురా, ఆ క్వశ్చన్ చదువు, పాస్ అవుతూ. అది ఒక్కటి చదువుకోను పో, మిగతా చదవకపోయినా పర్వాలే. ఏంటది చెప్పు, క్వశ్చన్ పేపర్ అవుట్ చేస్తున్నావు, ఏంటది? సిలువని తెలుసుకో. యేసు ప్రభు సిలువలో జరిగిన కార్యాన్ని, అందులో ఉన్న అనుభవాన్ని, అందులో ఉన్న దేవుని ప్రేమని, అందులో బయలుపరచబడిన మన యొక్క పాప స్వభావాన్ని, ఆ యొక్క పశ్చాత్తాపాన్ని మాత్రం, ఆ క్వశ్చన్ మాత్రం తెలుసుకోయా, నువ్వు పాస్ అయిపోయా. ఇంకా మిగతా మర్చిపోయినా పర్వాలే. అదేనమాట దేవుని బిడ్డలారా. అందుకనే ఆయన అంటున్నాడు, యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును నేను అతిశయించుట నాకు దూరం అవును కాక. మన జీవితాలలో లెట్ us be proud of the cross of Christ. సిలువను బట్టి అతిశయించుట అనగా అర్థం ఏంటి? సిలువ అని చెప్పినప్పుడు మీరెవరండి? మీరు మేము యేసు ప్రభు సిలువ బిడ్డలం అండి. అహో, అలాగైతే మీరంతా పాపులు అనమాట. పాపుల్ని ఆయన రక్షించి, అవునండి పర్వాలేదు, ఆయన మమ్మల్ని పరిశుద్ధపరిచాడు,
ఆయన మమ్మల్ని దేవుని బిడ్డలుగా సిలువలో చేశాడు అని ఒప్పుకోవటమే మన అతిశయ కారణంగా ఉండాలి. ఆ విధంగా చేసినప్పుడు ఆయన నామం మహింపరచబడింది. ఎందుకనగా దేవుడు ఆయన నామమును అన్ని నామముల కన్నా దేన్ని బట్టి? సిలువను బట్టి. సిలువను బట్టి పరిపూర్ణత వచ్చింది. ఆ సిలువను బట్టి ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామైంది. మేము అనుకోనే లేదు దేవుని బిడ్డలారా, ఈ లిఫ్ట్ రూమ్ చేస్తే ఈ విధంగా అవుతుంది అని మేము నిజంగా అనుకోలేదు. ఈ ఆలయం విషయంలో సీనియర్ పాస్టర్ గారు, నేను కొన్నిసార్లు కొన్ని ఆలోచించి కొన్ని భయభక్తితో చేస్తూ ఉంటాం. ఈ మందిరం కట్టబడటంలో ప్రతి ఒక్క మరి దాని యొక్క పరిమాణాలు, దాని యొక్క డిజైన్ అంతా కూడా దైవ సన్నిధిలో కనిపెట్టడం ఒకవైపు ఉండగా, కొన్నిసార్లు కొన్ని కార్యాలు మమ్మల్ని మించి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి జరిగిన తర్వాత ఆ దృశ్యం చూసినప్పుడు మాకేమనిపిస్తుంది అంటే ఇది దేవుడు చేసిన కార్యం అనిపిస్తుంది. ఆ విధంగానే ప్రభు సిలువని, ఇంతకుముందు ఆలయము ఇక్కడ ఈ శిఖరం మీద ఉన్న సిలువని లిఫ్ట్ రూమ్ అంటే ఏదోలే అనుకున్నాం మేము, అది ఎలా ఉంటుందో అని. కానీ ఒక గోపురము, ఆ గోపురం మీద ఆయన ఆ సిలువ నిలబడుతుందని మేము అనుకోలేదు. స్టాండ్ యాస్ ఎ ఎడిఫిస్. దేవుని రాకడ వచ్చినప్పుడు ఈ ఆలయంలో ఉన్న బిడ్డలు దేవుని సన్నిధిలో ఆ సిలువ నీడలో ఉన్న బిడ్డలం అందరము దేవుని రాజ్యంలో మనం చేరాలి. దేవుని బిడ్డలారా, నా హృదయం ఎంతగానో ఆ దృశ్యంలో ఏముంది? ఆ శిలలో ఏమి లేదు, దానినే మనం పూజించడం లేదు. కానీ సింబాలిక్ రిప్రజెంటింగ్ ఆ యొక్క దృశ్యము చాలా ప్రాముఖ్యం. ఎందుకనగా ఆయన నామం అన్ని నామముల కన్నా పైకెత్తబడింది. ఇప్పుడు అన్నానగర్ టవర్ ఎక్కితే కనబడుతుంది మన సిలువ, కనబడదు. ఎవరైనా ఎక్కుతుండ్రా పోతుండ్రా? ఈ మధ్య ఎవరో పోతున్నట్టు ఎక్కనీయట్లేదా? పోయమ్మ, సరే అయితే చెప్తున్నాను. మన చర్చి సిలువని, ఆ సిలువ కాదు దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనము ప్రభు సిలువని పైకెత్తేవారికి, అనగా ఆయన మనకిచ్చిన రక్షణ, మన పాప జీవితాన్ని ఆయన పరిహరించిన అనుభవము, ఆయన రక్తము చిందించి మన దోషాల్ని శుద్ధిపరచిన అనుభవము, అయోగ్యులమైన మనల్ని ఆయన బిడ్డలుగా యోగ్యపరిచిన అనుభవమే సిలువ. దానిని బట్టి నేను అతిశయిస్తాను. దేవుడి మాటల ద్వారా మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, దేవా, సిలువ శ్రమను నీవు భరించడం ద్వారానే నీవు ఇంకనూ అత్యున్నత స్థాయిలోకి నీవు దాటి వెళుతూ ఉన్నావు ప్రభువా. శ్రమల ద్వారా నీవు ఇంకనూ అత్యున్నతంగా నీవు ఎత్తబడుచూ ఉన్నావు తండ్రి, సిలువ ద్వారా. అందువలన నీ బిడ్డ పౌలు ద్వారా నీవు మాకు నేర్పిస్తూ ఉన్నావు తండ్రి. సిలువను బట్టి అతిశయించుట, సిలువను బట్టి కాక వేరే ఏ కారణం కూడా మాకు అతిశయ కారణంగా వండుకుంటున్నట్లు చేయము నాయన. ఆ సిలువ యొక్క శక్తి మా జీవితాలలో నిరర్ధకము కాకుండానట్లు, దానికి బదులుగా మమ్మల్ని మేము శరీరరీతిగా చక్కగా కనపరుచుకుని వారిగా కాకుండా, అవసరమైతే మమ్మల్ని బలహీనంగా మేము కనపరుచుకున్నాను, మమ్మల్ని తండ్రి స్వల్పముగా మేము కనపరుచుకున్నాను, నీ సిలువని ఘనపరిచే భాగ్యము మాకు సంఘానికి దయచేయమని, నీ సిలువను పైకెత్తుటలో ఉన్న ఆశీర్వాదంతో మమ్మల్ని నింపుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.